ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయారా? ఫేక్ వాట్సాప్స్, ఫ్రాడ్ జాబ్స్, కంపెనీస్ రిజిస్ట్రేషన్, లింక్స్ ఇలా ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నించి అలసిపోయి ఉంటే దేవుని దయ వల్ల ఈరోజు మీకు ఒక గుడ్ లక్ అనమాట. సో నేను ఈరోజు డైరెక్ట్గా కంపెనీల యొక్క ఈమెయిల్ ఐడీస్ని మీకు తీసుకొచ్చి ఇస్తున్నాను. వివిధ దేశాలు ఈమెయిల్స్ అన్నీ మీకు ఇస్తున్నాను. సో ఆ కంపెనీ ఐడీస్కి మీరు ఆ దేశానికి సంబంధించిన CV ఫార్మాట్, కవర్ లెటర్ని మీరు తయారు చేసి గూగుల్లో చెక్ చేసుకొని తయారు చేసుకొని డైరెక్ట్గా మీరు సబ్మిట్ చేయండి. గుడ్ లక్. ఓకే. సో దేశాలకు వచ్చేపటికి ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, పోలాండు, హంగేరీ, రొమానియా, జపాన్ మరియు గల్ఫ్ దేశాలు అన్నమాట. నమస్తే. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ దేశాలన్నిటి గురించి వివరిస్తాను, జాబ్స్ కోసం వివరిస్తాను. నేను మీ కన్నే సురేష్ కుమారు. నేను రేపటి కోసం అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతాను. నేను కేవలం యూట్యూబర్ని. నేను ఏజెంట్ని కాదు, ఎటువంటి ఇమిగ్రేషన్ ఏజెంట్ని కాదు. వీసాలు కానీ జాబులు కానీ నేను ఇవ్వలేను. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్, కంటెంట్ని తీసుకొచ్చి మీకు చేరేస్తాను. మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ విషయాన్ని మీకు బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ వీడియోస్ వల్ల నాకు వచ్చే సంతృప్తి ఏంటంటే, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు ఎవరికన్నా ప్రతి కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం వస్తే ఫారెన్లో వాళ్ళ బతుకులు బాగుంటాయి. ఆ దీవెనలు మాత్రమే నాకు కావాలి. నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించేవాడిని కాదు. నాకు అవసరం లేదు. మరొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను, ఈ దేశానికి సంబంధించిన అన్ని ఫార్మాట్స్ని మీరు ఆ విధంగా మోడిఫై చేసి ఒకే CVని అన్నిటికీ పంపించొద్దు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ దేశాన్ని బట్టి గూగుల్లో చెక్ చేసుకొని మోడిఫై చేసి పంపించండి. ఈమెయిల్స్కి షార్ట్ ఈమెయిల్ రాసి పంపించండి. నేను మొత్తం వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్కడ ఏ కంట్రీ ఏంటి అనేది, మీరు ఏ పోస్ట్ ఉంది ఏంటి అనేది అవన్నీ మీరు చూసుకోండి. అన్ని రకాల స్కిల్డ్, అన్స్కిల్డ్ అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి డౌట్స్ వస్తే కామెంట్ పెట్టండి. మీరు ఒక 100 ఈమెయిల్స్ చేస్తే దానిలో 1, 2కి మాత్రమే ఆన్సర్ వస్తుంది. ఇచ్చిన ప్రతిదానికి రాదనమాట. ఇవాళ CVs అన్నీ షార్ట్ అవుట్ AI ద్వారా అవుతున్నాయి, ATS అనే సిస్టమ్ ద్వారా. అందువల్ల మనకు చాలా వరకు రిప్లై రావట్లేదు. పాతకాలంలో మనుషులు HR చేసేవాళ్ళు కాబట్టి మనకు రిప్లై వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మీరు పంపించిన CV కల్లా రిప్లై రాదు. సో వాళ్ళకి ఈ CV ఓకే అనుకొని అది షార్ట్ లిస్ట్లోకి వెళ్తేనే మనకు రిప్లై వస్తుంది. అది అర్థం చేసుకోండి మీరు దయచేసి. 1, 2 జాబులు ట్రై చేసి ఓడిపోయాం, మనకేం రావట్లేదు, నా తలరాత ఇంతే అని అనుకోవద్దు. దయచేసి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీరు గెలుస్తారు. 2026 మీ లక్ ఉంది, మీరు గెలుస్తారు, నేను చెప్తున్నాను. మన విషయంలోకి వెళ్దాము. స్కిల్డ్, అన్స్కిల్డ్ జాబ్స్ అనమాట. మొదటి కంట్రీ వచ్చేసి న్యూజిలాండ్. AEWV వీసాలు ఉన్నాయి, సీజనల్ వీసాస్, తర్వాత ఫ్యాక్టరీ జాబ్స్, ఇవన్నీ అనమాట. AEWV జాబ్స్, సీజనల్ జాబ్స్, ఫ్యాక్టరీ జాబ్స్, మీట్ ప్రాసెసింగ్, ఫ్యాక్టరీ వర్క్స్, తర్వాత సీ ఫుడ్ ప్రొడక్షను, ఫ్యాక్టరీ వర్కర్సు, తర్వాత మీట్ వర్కర్సు, లేబరు, తర్వాత ప్రొడక్షను, ప్యాకింగు, ఫార్మింగ్ వర్కర్సు, వేర్ హౌస్ వర్కర్సు, లాజిస్టిక్స్ వర్కర్సు, అలాగా అన్ని రకాల జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇది న్యూజిలాండ్, మనకెంతో ఇష్టమైన న్యూజిలాండ్. ఓకే. నెంబర్ 2 వచ్చేసి ఆస్ట్రేలియా. ఫార్మింగ్ జాబ్స్, హోటల్ ఇండస్ట్రీ జాబ్స్, లేబర్ జాబ్స్ ఉన్నాయన్నమాట. సో లేబర్ హైరు, తర్వాత ఫ్యాక్టరీ వర్కర్స్, వేర్ హౌసెస్, క్లీనింగ్ జాబ్స్, హోటల్కి సంబంధించిన సపోర్ట్ వర్కర్స్, తర్వాత హోటల్స్ మరియు క్లీనర్స్, కిచెన్ హ్యాండ్స్, తర్వాత ఫార్మ్ వర్కర్స్ మరియు సీజనల్ వర్క్స్ అనమాట ఆస్ట్రేలియా. తర్వాత వచ్చేసి కెనడా. ఫ్యాక్టరీ వర్కర్సు, హోటల్ వర్కర్సు, ట్రక్ డ్రైవర్సు, ఫార్మర్సు, ఫుడ్ ఫ్యాక్టరీ వర్కర్సు, తర్వాత రిక్రూట్మెంట్ కంపెనీ, వేర్ హౌస్, తర్వాత స్టోర్ జాబ్స్, కేర్ గివర్సు, హెల్పర్సు, స్టోర్ వర్కర్స్ మరియు వేర్ హౌసెస్ జాబ్స్. ఇన్ని రకాల కంపెనీస్ ఈమెయిల్ ఐడీస్ మనం ఇస్తున్నాము, మీరు యూజ్ చేసుకోండి. ఇంకా ముందు చాలా ఉన్నాయి చెప్పినట్టు. సో దయచేసి వీడియో కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. ఏదన్నా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఒరిజినల్ కంపెనీస్ ఏవి కూడా మిమ్మల్ని ఏమి డబ్బులు అడగవు. ఫ్రీ జాబ్స్ లాగే ఉంటాయి. అంతేకాని ఏదన్నా కంపెనీ అక్కడ నుంచి రిప్లై వచ్చి మీరు దీనికి ఇంత పే చేయండి అంటే మీరు ఏవే అయిపోయింది. అది మ్యాన్ పవర్ ఏజెంట్. మ్యాన్ పవర్ ఏజెంట్ అంత తప్పు అని నేను అంటలేదు, కానీ అది పెయిడ్ వీసా. సో ఇవి మనం ట్రై చేస్తుంది ఫ్రీ జాబ్ కోసం కాబట్టి ఫ్రీ జాబ్స్లో ఎవరు డబ్బులు అడగకూడదు, డబ్బులు అడగొద్దు, డబ్బులు మీరు ఇవ్వద్దు. మీరు పెయిడ్కి వెళ్తానంటే అది మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు.
మీకేం సహాయం కావాలని నాకు కామెంట్ చేయండి. దయచేసి ఇప్పటి వరకు మనకి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఈ వీడియో ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే గనక దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఈ వీడియో ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారు అనేది దయచేసి కామెంట్ పెట్టండి. ఇంకేమన్నా మీకు ఫ్యూచర్‌లో ఏమన్నా కొత్త కంటెంట్ కావాలంటే దయచేసి కామెంట్‌లో పెట్టండి. నేను రిప్లై అవుతాను. జర్మనీ హెల్పర్సు, స్కిల్డ్ వర్కర్స్, వేర్ హౌసు, తర్వాత వేర్ హౌసు, ఇంకా మరో వేర్ హౌసు, తర్వాత లాజిస్టిక్ వర్కర్సు, స్టోర్ వర్కర్సు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పోలాండ్ ఫ్యాక్టరీ వర్కర్సు, ప్యాకింగ్ వర్కర్స్ ఉన్నాయి. తర్వాత హౌస్ కీపింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హంగేరీ ఫార్మింగ్ వర్క్స్ వేర్ హౌస్ వర్క్స్ ఉన్నాయి. సో సీవీ కవర్ లెటర్ అనేది మీరు మర్చిపోవద్దు. ఏ దేశానికి ఆ దేశానికి సపరేట్ సీవీ సపరేట్ కవర్ చేసుకొని చిన్న ఈమెయిల్ పెట్టండి. దానిలో సీవీ కవర్ లెటర్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. దానిలో మీ స్టోరీ, మన జీవితం అంతా సినిమా తీసి పీడిఎఫ్లో పంపించొద్దు. అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ అవి వాళ్ళు అడగనే ఏం పంపించొద్దు. ఓన్లీ సీవీ కవర్ లెటర్ మాత్రమే దయచేసి పంపించండి, మీకు రిప్లై వస్తుంది. నెక్స్ట్ రొమానియా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ వర్కర్సు ఫ్యాక్టరీలోను, తర్వాత ఇంకా జపాన్‌లో ఎస్ఎస్‌డబ్ల్యూ వర్క్స్, ఫ్యాక్టరీ వర్క్స్ ఉన్నాయి. గల్ఫ్‌లో అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. అన్నీ కూడా స్కిల్డ్, అన్‌స్కిల్డ్‌కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో దయచేసి నా విన్నపం ఏంటంటే, నేను డిస్క్రిప్షన్‌లో మీకు మొత్తం డేటా అంతా ఈమెయిల్ ఐడీస్ కింద పొజిషన్స్ మీకు ఇస్తాను. మీరు దయచేసి అవి చూసుకొని ఒక్కొక్కటి మీరు టైం కేటాయించి రోజుకి కనీసం 5 అన్నా అప్లై చేయండి. డెఫినెట్గా 2026లో మీ అందరికీ జాబ్ వస్తుంది. మీరు దయచేసి ఇలాంటి వీడియోలు మనం చేస్తుంటాం కాబట్టి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీరు వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.